ఈరోజు మనం ద్రోణ పర్వం మొదటి ఆశ్వాసం చెప్పుకుందాము. భీష్మ పర్వం పూర్తి చేసుకున్నాము. భీష్మ పర్వంలో ప్రస్తుతము భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఇటు కర్ణుడితోనూ అటు పాండవులతోనూ మాట్లాడాల్సినంత మాట్లాడాడు. ఇప్పుడు సంజయుడు ఈ వార్తను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పాడు కదా. అంటే ముందు అంటే సంజయుడు ఎప్పుడు మనకు లైవ్ టెలికాస్ట్ చేయడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే వ్యాస మహర్షి సంజయుడికి దివ్య దృష్టిని ఇస్తాడు. ఎక్కడ మొత్తము యుద్ధంలో ఎక్కడ మొత్తం తిరిగేటువంటి శక్తిని ఇస్తాడు. ఏ ఆయుధం కూడా ఆయనకు తగలకుండా వరమిస్తాడు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రము సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడు. యుద్ధం మొదలైన 10 రోజుల తర్వాత వచ్చి భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు అనేటువంటి వార్తతోటి మనకు అది పూర్తవుతుంది కదా. ద్రోణ పర్వం మొదటి ఆశ్వాసంలోనే మనకి ఏముంటుంది అంటే సంజయుడిని తిరిగి పంపిస్తాడు కురుక్షేత్రానికి. ధృతరాష్ట్రుడు అక్కడ ఏం జరుగుతుంది, మిగిలిన వాళ్ళు ఏం చేశారు, ఇటు పాండవులు ఏం చేశారు, అటు కౌరవులు ఏం చేశారు, యుద్ధ వార్తలు తెలుసుకొని రా సంజయ్ అని చెప్పేసి సంజయ్ని పంపిస్తాడు. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సంజయుడు ఇక్కడికి వస్తాడు, హస్తినాపురం వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు, సంజయ ఏం జరిగింది, ఎవరిని సైన్యాధ్యక్షులు చేశారు, ఎలా ముందుకు వెళ్ళారు, అసలు భీష్ముడు లేని కౌరవ సైన్యం అనేది ఎలా ఉంది ఏంటి అనేది. అప్పుడు సంజయుడు అంటాడు, నేను వార్త చెప్పడానికే వచ్చాను, నువ్వు ముందు నిదానంగా ఒక దగ్గర కూర్చో అని చెప్పేసి ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టి ఇలా చెప్పడం ప్రారంభిస్తాడనమాట. మనకు ఎప్పుడైతే భీష్మ పితామహుడు అంపశయ్య మీదకి చేరాడో ఆ తర్వాత ఇటు కౌరవులు కానీ అటు పాండవులు కానీ విపరీతంగా ఏడ్చారు. అసలు భర్త లేని భార్య పరిస్థితి ఎలా ఉంటుందో భీష్ముడు లేని కౌరవ సైన్యం యొక్క పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఏం చేయాలో ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఒక రకంగా ఎవరి ముఖం మీద నెత్తుటి చుక్క కూడా లేదు. అలా అందరూ కూడా అయిపోయారు, విపరీతంగా ఏడుస్తూ ఉండిపోయారు. అందరూ కూడా కర్ణ 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 నువ్వే మాకు దిక్కు, నిన్ను మించిన దిక్కు మాకు లేరయ్యా, ఇప్పుడు నువ్వు తప్ప మమ్మల్ని కాపాడేటువంటి దిక్కు ఎవరు లేరని చెప్పేసి ముఖ్యమైనటువంటి రాజులందరూ కూడా కర్ణుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే కర్ణుడు భీష్ముడు పడిపోయే వరకు నేను యుద్ధరంగంలోకి రాను అని మాట ప్రమాణం చేశాడు కాబట్టి దాని ప్రకారం 10 రోజుల యుద్ధంలో కర్ణుడు పాల్గొనలేదు, అలాగే ఉండిపోయాడు. కాబట్టి ఈ రాజులందరూ కలిసి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ ఇక్కడ నువ్వు తప్ప మాకు దిక్కు లేరు, నువ్వే మమ్మల్ని నడిపించాలని చెప్తుంటారనమాట. ఇదంతా కూడా దుర్యోధనుడు కూడా కర్ణుడి దగ్గరికి వస్తాడు. విపరీతంగా బాధపడుతూ ఉంటాడు. భీష్మ పితామహుని ఇలా దొంగ దెబ్బ తీశారు వాళ్ళు, ఏం చేద్దాము కర్ణ, ఇప్పుడు నువ్వే మాకు దిక్కు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇంకా నువ్వు చెప్తుండు, నేను చేస్తూ ఉంటాను అంటాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, లేదు లేదు నువ్వు మహారాజువి, నువ్వు చెప్పిందే నేను చేయాలి, మనం ఏం చేద్దాం అనేది అందరం ఆలోచించుకొని చేద్దాము. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా ఒళ్ళు ఎక్కడ దాచుకోను, ఖచ్చితంగా అర్జునుడికి చుక్కలు చూపించి వదులుతాను, నేను నీకు తిరిగి రాజ్యం అప్పచెప్పే వరకు నేను యుద్ధం చేస్తాను, లేదు అంటే నేను యుద్ధరంగంలో ప్రాణాలు వదులుతాను, నా చావో రేవో ఈ రోజు తేలిపోతుంది, వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు, ఏదే